ల్యాండ్ స్లైడ్ కారణంగా అన్న 3 రోజుల పాటు తన కారులోనే చిక్కుకుపోయింది. ఆమె బయట ఉన్నవారిని పిలవడానికి కారు లోపల ఉన్న చిన్న రంధ్రం ద్వారా మాత్రమే అరవగలిగింది. బయట రెస్క్యూ టీం ఆమెను అన్ని చోట్ల వెతుకుతోంది. కానీ 6 గంటలు గడిచినా ఆమె గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే కారులో ఉన్న గాలి నెమ్మదిగా అయిపోతోంది. అన్నాకు స్పష్టంగా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించింది. తనను తాను కాపాడుకోవడానికి ఆమె ఫోల్డింగ్ కుర్చీ నుంచి ఒక ఇనుప పైప్ తీసుకుంది. ఆ పైప్ 2 చివరలను బాటిల్ మూతలతో మూసి పైప్ను మట్టిలోంచి బయటకు తీసి తాజా గాలి కారులోకి వచ్చేలా ప్రయత్నించింది. కానీ ఆ పైప్ చిన్నగా ఉండటంతో బయటకు చేరలేదు. అందుకే ఆమె మరో పైప్ తీసుకుని 2 పైపులను టేప్తో కలిపింది. ఆమె తన పూర్తి శక్తితో మట్టిని తొలగిస్తూ పైప్ను బయటకు తీసే ప్రయత్నం చేసింది. కానీ దురదృష్టవశాత్తు పైప్ మధ్యలోనే ఇరుక్కుపోయింది. చాలా ప్రయత్నించిన తర్వాత కూడా పైప్ బయటకు రాకపోవడంతో ఆమె చేతికి గాయమయ్యింది. రక్తం కారుతూ తీవ్రంగా నొప్పి ఉన్నప్పటికీ ఆమె ఆశ వదలలేదు. చివరికి పైప్ మట్టిని దాటి బయటకు వచ్చింది. కొద్దిసేపటికి తాజా గాలి కారులోకి రావడం ప్రారంభమైంది. అన్నా ఊపిరి పీల్చుకుని కొంత ఉపశమనం పొందింది. ఆమె వెంటనే సహాయం కోసం ఫోన్ తీసుకుంది. కానీ అక్కడ ఒక్క సిగ్నల్ కూడా లేదు. ఇప్పుడు ఆమె చివరి ఆశ తన భర్తపై ఉంది. కానీ తనతో ఎంత పెద్ద మోసం జరిగిందో ఆమెకు తెలియదు. అసలు నిజం ఏమిటంటే ఇదంతా ఆమె భర్త మరియు ఆమె బెస్ట్ ఫ్రెండ్ కలిసి చేసిన కుట్ర. 3 రోజుల ముందు ఆమె భర్త పర్వతాలకు తిరగడానికి వెళ్దాం అని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు. అన్నా గాఢ నిద్రలో ఉండగా అతను కారును ఒక ప్రమాదకరమైన చోట పార్క్ చేశాడు. తర్వాత ల్యాండ్ స్లైడ్ జరిగి కారును మట్టిలో పూడ్చేసింది. అన్నా మట్టిలో చిక్కుకుపోతుండగా అతను చూస్తూనే ఉన్నాడు. వారి అసలు లక్ష్యం అన్నా కంపెనీపై అధికారం సంపాదించడం. ఇప్పుడు అన్నాకు తాను ఎక్కువసేపు బతకలేనేమో అనిపించింది. అందుకే తన చివరి మాటలను రికార్డ్ చేయడానికి ఫోన్ తీసుకుంది. ఆమె తన కంపెనీని తన భర్తకు ఇస్తున్నానని చెప్పింది. ఆమె మాట్లాడటం పూర్తయ్యేసరికి మట్టి మళ్లీ కారులోకి వచ్చటం ప్రారంభమైంది. ఇప్పుడు ఆమె చేయగలిగింది ఒకటే, దేవుడిని ప్రార్థించడం. ఇంకొక వైపు ఆమె అసిస్టెంట్కు అన్నా చనిపోయిందనే వార్త వచ్చింది. ఈ చీరను తొలగించి చూడగా అక్కడ అన్నా లేదు. అన్నా ఇంకా బతికి ఉందని ఆమెకు గట్టి నమ్మకం వచ్చింది. అందుకే ఆమె రెస్క్యూ టీంను మళ్లీ పర్వతాల వైపు వెళ్లేందుకు ఒప్పించింది. కానీ అదే సమయంలో ఎవరికీ తెలియకుండా అన్నా తన ధైర్యంతో మట్టిలో నుంచి బయటకు వచ్చేసింది.